నిన్ను సృజించువాడు నాకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను నేను పిలిచి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భయపడకము. యాకోబు నువ్వు భయపడకు. యాకోబుకు మరొక పేరు దేవుడు పెట్టాడు. యాకోబు అని పేరు తన తల్లిదండ్రులు పెట్టాడు. యాకోబు పేరు మార్చి మరొక పేరు దేవుడు పెట్టాడు. ఏంటా పేరు? ఇజ్రాయేలు అని. యాకోబు అనే పేరుకు అర్థం ఏమిటంటే మోసగాడు. ఎవరిని మోసం చేశాడు యాకోబు అంటే? తన గర్భంలో పుట్టిన తల్లిదండ్రులను మోసం చేశాడు. తన రక్తం వంచుకుపుడు తన అన్ననే మోసం చేశాడు. స్వార్థపరుడు. తనే బాగుండాలి, తనే పైకి రావాలనే ఆలోచన కలిగిన. ఇక నుండి నీ పేరు యాకోబు అనబడదు. ఏమనబడుతుందట? నీ పేరు ఇజ్రాయేలు అని అనబడుతుంది అన్నట. గమనిద్దాం, ఇక్కడ ఒక మాట అంటున్నాడు, నీకు పేరు ఎందుకు పెట్టాలి అనే విషయంకి వస్తే చెప్పండి. మరోసారి చదువుతాం మాట. నీకు పేరు ఎందుకు పెట్టాలనే ఆలోచన మనం చేస్తే ఏమన్నాడంట? చివరిలో లైన్లోకి వచ్చి, సురేష్ చివరి లైన్లోకి వచ్చి, భయపడకు మన దగ్గర నుంచి చదువు. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు అంట. నువ్వెవరు సొత్తు అంట? మనం ఎవరు పెడితే వాళ్ళ పేరు పెట్టి పిలుస్తామా? ఇప్పుడు నాకు సామ్యులు నాకు ఎలాగైనా పిలుస్తాడు, ఎందుకంటే వాడికి నేను సొత్తుగా భావిస్తున్నాడు కాబట్టి వాడు నాకు ఏకవచనం ఏంటంటే పిలుస్తాడు. రారా అంటాడు, పోరాడు అంటాడు. మీరు అనగలరా? మీరు అనగలరా? ఎందుకు అనలేరంటే నేను మీకు సొత్తు కాదు. ఎవరైతే అనే ఫీలింగ్ కలుగుతాం, ఎవరైతే ఇది నావాడు అనే ఫీలింగ్ కలుగుతుందో, మనమందరము కూడా దేవునికి దగ్గరగా. గలతీ రాసిన పత్రిక 4:28 ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం అన్నమాట. గలతీ రాసిన పత్రిక 4:28 చూసుకుంటే అక్కడ ఒక మాట అంటుందో, ఏమన్నాడంట? అర్థం చేసుకోవాల్సిన మాట అది. అంటే తీలేదని నేను చదువుతాను. సహోదరులారా, మనము ఈ వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. మనం ఏ కుమారులమంట? వాగ్దాన కుమారు. ఇసాకు వాళ్ళలే. ఇసాకును దేవుడు వాగ్దానం చేశాడా లేదా? మనం చదివించాను మా ఆదికాండం 15:4 చూసుకుంటే, అబ్రహాము చాలా ధనవంతుడు, చాలా ఐశ్వర్యవంతుడు, తన దగ్గర పనివాడు ఏజర్ని తను దత్త తీసుకుని తన కుమారుడుగా స్వీకరించిన ఆశని వారు చేయాలనుకుంటే దేవుడు ఏమన్నాడు? కాదు, ఎవడైతే నీ గర్భవాసమున పుడతాడో వాడే నీకు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. అదే దావీదు కీర్తన 128:3 మనం చూసుకోగలిగినట్లయితే, నీ లౌగిట, నీ భార్య లౌగిటిలో ఫలించే. చూడండి, జాగ్రత్తగా వినండి మన ప్రియ సహోదరి సహోదరులారా. ఈరోజు ఈ లోకం మానవుడు సంపాదించగలిగి కొన్ని ఉన్నాయి, కానీ మానవుడు సంపాదించలేనివి అనేకమైన ఉన్నాయి. డబ్బుతో ఇల్లు కొన్నాం, ఇల్లు కట్టించాం, కానీ ఇంట్లో ఉన్న ఐక్యత కట్టించగలవా? డబ్బుతో పరుపు కొనగలం, కానీ పరుపు మీద ఉన్న సుఖం కొనగలవా? డబ్బుతో బైబిల్ కొనగలవు, కానీ బైబిల్ ఉన్న జ్ఞానాన్ని కొనగలవా? డబ్బుతో డోలాకు కొంటావు, కానీ డోలాకు వాయిదించే తలంతు నువ్వు కొనగలవా? డబ్బుతో ఒక పని మనిషిని ఇంట్లో పనివర్తిగా ఉంచుకోగలుగుతావు, కానీ ఆ పని మనిషి మనస్సు నువ్వు ఉంచుకోగలవా? గమనించండి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మానవుడు కొనలేనివి అనేకమైనవి ఉన్నాయి, మానవుడు చేయలేనివి అనేకమైనవి ఉన్నాయి. ఈ లోకములో మానవుడికి అసాధ్యమైనవి అన్నీ కూడా ఎవరికి సాధ్యమంట? మనం నమ్ముకున్న మన దేవునికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే నేను మీకు ఒక మాట అంటున్నాను, మనుషులను నమ్ముకునుట కంటే, రాజులను నమ్ముకునుట కంటే ఎవరు నమ్ముకోవాలి? భర్త వంచన, ఏదో దినము ద్రోహం చేస్తాడు, వాడి వల్ల మనకు కలిగే గాయము పెద్దదే కానీ అదే మనము దేవుణ్ణి నమ్ముకుంటే, నీ భార్య వల్ల కలిగిన గాయమైనను, నీ భర్త వలన కలిగిన గాయమైనను, నీ బిడ్డల వల్ల కలిగిన గాయమైనను, ఆ గాయాలను తుడిచివేసేవాడు మన దేవుడు. చెప్పడం దేవుడు, హల్లెలూయా. గాయములు కట్టేవాడు మన దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా ముందుకు వెళ్దాం, సమయం లేదు కాబట్టి ముగించడానికి ప్రయత్నిస్తున్నాను. అదే యెషయా గ్రంథము 45:3 మనం చూసుకోగలిగినట్లయితే ముందుకు వెళ్దాం. అంటున్నాడు ఇక్కడ, పేరు పెట్టి
నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నేను నీకు ఇచ్చేదను. ఎంత గొప్ప మాట చూడండి పిల్లల, ఎంత గొప్ప మాట చూడండి. నీకు పేరు ఎందుకు పెట్టాలి అని అంటే, అంధకార స్థలములో దాగి ఉన్న నిధులను, రహస్య స్థలములో మరుగైన ధనమును నేను నీకు ఇస్తానంటున్నాను. ఏమిస్తానంటున్నాడు చెప్పండి? పేరు ఎందుకు పెట్టాలి బాలరాజు తెలుసా? అసలు ఎందుకు పెట్టాలని ఆలోచన లేకుండా పెట్టేస్తాను, అందరూ పెడుతున్నావు అంతే కదా. కానీ ఎందుకు పెట్టాలి అని అంటే, దేవుడు చెప్పండి గనిందులు అర్థం ఏంటంటే ఎక్కువ, అంటే ఎవరికి కనబడనది, ఎవరు చూడని ఎవరు దొరికింది దానికి ఏమంటారంట నిధి. ఒక నిధి దొరికిందంటే ఒక దేశం కొనివ్వచ్చు, లేదా రాష్ట్రం కొనివాడు పేరు నిలిచి అంధకారంలో దాగి ఉన్న నిధులను, రహస్యమైన గనులను, ధనం అనేది మీకు నేను ఇచ్చేదని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పేరు ఎందుకు పెట్టాలంటే దేవుడిని దేవుడు దాచించి పొందుకోవాలి. నా దగ్గర ఒకే ఒక చాక్లెట్ ఉంటుంది, ఆ చాక్లెట్ ఒకరికి ఇవ్వాలని ఆలోచన, అది ఇవ్వాలని పేరు అంటే ఎవరు వస్తే నలుగురు ఉన్నారు, ఆ నలుగురు ఒక్కడినే ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎవరిని ఇవ్వాలి? ఆయనకి ఇవ్వాలని ఆలోచన ఉంటే సరిపోతుందా? నా దృష్టి అంతా ఆయన మీద ఉంటే సరిపోతుందా? నేను ఏమని పిలుస్తాను ఆయనకి? అయ్యా నువ్వురా అంటే ఎవరు వస్తారు? కాబట్టి నేను నీకు ఇవ్వాలి అని అంటే, దేవుని దగ్గర నుండి మనం పొందుకోవాలంటే నీకు పేరు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. 4వ విషయం చూసి, ఎన్ని విషయాలు చూసి ఇప్పుడు? మొదటిగా పేరు ఎందుకు పెట్టాలి చెప్పండి? పేరు ఎందుకు పెట్టాలి అని అంటే, నీ నామమును ప్రార్థన చేయుటకు పేరు. రెండోది, పేరు ఎందుకు పెట్టాలంటే, నువ్వు అధైర్యం చెందేటప్పుడు, దిగులు చెందుతుండేటప్పుడు, నిస్సహాయ స్థితిలో ఉండేటప్పుడు దేవుడు నిన్ను బలపరచడానికి నీకు పేరు అవసరము. మూడేమన్నాడంట చెప్పండి? మూడేమన్నా, ఈ పేరుని బట్టి నేను ఎరుగుదని అంటున్నాడు. నీ పేరుంటే ఏం చేస్తున్నాడు దేవుడు అంట? నేను ఎరుగుదని అంటున్నాడు. 4వదిగా మనం చూస్తాం, ఏం చూసామంట? పేరు నీకు ఎందుకు పెట్టాలి అనే విషయంకి వస్తే చెప్పండి, నీకు దేవుడి దగ్గర ఉన్న ధనము, ఆ యొక్క గుప్త నిధులు నీకు ఇవ్వడానికి కోసం నీకు పేరు అవసరం. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. ఎక్కడ పడవేయబట చెప్పండి? ఎక్కడ పడవేయబడినంట? అగ్నిగుండంలో పడవేయబడము. సో అగ్నిగుండంలో పడవేయబడక ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? నీ పేరు అనేది జీవ గ్రంథమందు రాయబడాలి. నీ పేరు ఎక్కడ రాయబడాలంట? జీవ గ్రంథమందు రాయాలంటే ఇప్పుడు ఏమి ఉండాలి? ఎంతమంది ఉన్నారు? అయ్యగారి పేరు ఏలియా అని, ఆ అయ్యగారి పేరు ఇంకో పేరు అని, ఈ అయ్యగారి పేరు ఇంకొక పేరు అని, ఈ అయ్యగారు ఇంకో పేరు, నా పేరు ఇంకో పేరు. సో ఎవరిని ఇప్పుడు మనం వెళ్ళి లైన్లో ఉండేటప్పుడు పేరుని బట్టి వెళ్ళి ముందుకెళ్ళి కూర్చోవాలి, నిల్చోవాలి. ఇక్కడ అంటున్నాడు పేరు ఎందుకు పెట్టుకోవాలంటే అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, జీవ గ్రంథములో నీరు పెంచబడడానికి పేరు అవసరం. ఒకవేళ ఆ జీవ గ్రంథమందు నీ పేరు లేకపోతే ఎక్కడ ఉంటావంట? నువ్వు ఎక్కడ ఉంటావంట? అగ్నిగుండంలో పడవేయబడతావు. మరొక మాట చెప్పి ముగిస్తాను. 6 విషయాలు తెలియజేస్తాను. 7వ విషయం చూద్దాం. యోహాను సువార్త రండి. యోహాను సువార్త 10వ అధ్యాయము చూడండి. అక్కడ అంటున్నాడు, చదువు బ్రదర్. 13. అతనికి దూరపాలకుడు తలుపు తీయను, గొర్రెలు అతని స్వరం వినును, అతడు తన సొంత గొర్రెలను మనం ఎవరమంట? అద్దె గొర్రెలమా? చెప్పండి, మనం ఎవరమంట? చెప్పండి అయ్యా, మనం ఎవరమి? సొంత గొర్రెలము. పేరు పెట్టి పిలిచి
పిలిచి వాటిని వెలుపులకి నడిపించెను. వెలుపులకి. నా ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి, దూరపాలకుడు అంటే గుమ్మముల ముందు నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరును వెళ్ళగలరా? చెప్పండి, ఎవరైనా వెళ్ళగలరా? క్రీస్తు నామలే దేవుని రాజ్యంలో ప్రవేశించగలరా? క్రీస్తు నామం లేకుండా ఎవరైనా పరలోక రాజ్యంలో చేరగలరా? ఆ క్రీస్తు యొక్క పరలోక రాజ్యానికి ద్వారం ముందు ఎవరున్నారని చెప్పండి? ద్వారపాలకుడు. ఆ ద్వారపాలకుడే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు, పేరు పెట్టి నిన్ను పిలిచి వెలుపులకు రప్పించేదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు అంధకార సంబంధమైన జీవితం నుండి మనలను దేవుడు నిత్యమైన వెలుగులోకి నడిపించాడా లేదా? చెప్పండి, నడిపించాడా లేదా? ఒకప్పుడైతే మనం దూరస్తులుగా ఉన్నాం, కనబడినంత దూరంగా ఉన్నాం. ఇప్పుడైతే సమీపస్తులుగా దేవుడు మనలను చేర్చుకున్నాడు. ఎంత సమీపంగా చేర్చాడు చెప్పగలరా మీరు? ఎంత సమీపంగా దేవుడు మనల్ని చేర్చుకున్నాడు చెప్పగలరా మీరు? ఆయన చెంపకి మన చెంప తాకే విధంగా చేర్చుకున్నాడు. ఆయన ఛాతికి మన ఛాతి తాకే విధముగా చేర్చుకున్నాడు. ఆయన యొక్క భుజాల మీద మన తల పెట్టుకున్నంత దగ్గరగా చేర్చుకున్నాడు. మనం ఎంత దౌర్భాగ్యమైనప్పటికీ కూడా దేవుడు తన ప్రేమ చేత, తన వాత్సల్యత దేవుడు దగ్గర మనలను చేర్చుకున్నాడు. ఇప్పుడు అర్థమైందా? నామకరణం ఎందుకు చేయాలి? దాని కొరకు బైబిల్ ఏం చెప్తుంది? లోకరీతిగా చూసుకుని నామకరణం ఎందుకు కావాలంటే చెప్పండి, ఎందుకు కావాలి? రేషన్ కార్డుకి పేరు కావాలి, ఓటర్ ఐడికి పేరు కావాలి, చెప్పండి, ఆధార్ కార్డుకి పేరు కావాలి, చదువుకున్న స్టడీ సర్టిఫికేట్కి పేరు కావాలి. ఏది కొనాలన్నా, ఏది చేయాలన్నా, ఏది అమ్మాలన్నా, ఒకవేళ భూమి కొన్నామనుకో డబ్బు ఉండి సరిపోతుందా? రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ ఏమంటారంట, అయ్యా నీ పేరేంటి చెప్పు, రిజిస్టర్ చేయాలంటాడు. సో ఇది లోకరీతి. కానీ ఈ లోకరీతి మనకు అనవసరం. దైవికంగా దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందంటే 7 విషయాలు చెప్తారా? మొదటిగా దేనికి పేరు కావాలి? ఎస్, నీ నామంలో ప్రార్థన చెయ్యాలి అని అంటే నీకు పేరు కావాలి. 2 చెప్పండి, 2 ఏమన్నాడు? నీ పేరుని బట్టి నేను ఎరుగుదను అన్నాడు. నిర్గమకాండం 33 అధ్యాయం 17 వచ్చాను. 3 నువ్వు అధైర్యం చెందే సందర్భంలో దేవుడు నిన్ను బలపరచడానికి నీ పేరు పెట్టి నిన్ను బలపరచుదును అన్నాడు. 4 మనం చూసుకున్నట్లయితే దేవుడు నీకు రహస్యమందు దాగి ఉన్న ధననిధులను దేవుడు నీకు ఇవ్వడానికి నీకు పేరు ఉండాలి. 5 ఏం కావాలి? పరలోకమందు నీ పేరు రాయబడడానికి నీకు పేరు ఉండాలి. 6 మనం చూసుకున్నాం ఏంటంట? జీవగ్రంథమందు, అంటే అగ్నిగుండంలో పడవేయబడకుండా నువ్వు నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే జీవగ్రంథమందు నీ పేరు రాయడానికి నీ పేరు ఉండాలా. తర్వాత చివరిగా 7వదిగా మనం చూసుకున్నాం, వెలుపుల నుండి నీకు దేవుడు బయటికి రప్పించడానికి నీకేం కావాలంట? పేరు కావాలి. దేవుడికి మాట దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.